60 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, అయ్యో ఒకప్పుడు నేను సరిగ్గా లేనే అని వెనక్కి వెళ్ళి ఆ కాలం రావాలని కోరుకుంటే రాదు కదా. కనీసం ఈ ఉన్న కాలమైనా అందుకే సద్వినియోగం చేసుకోవాలి. కానీ అదేమిటో తెలియదు, జీవి యొక్క పూర్వజన్మ కర్మం ఏమిటంటే ఎన్నేళ్ళు గడవనివ్వండి, నాకు ఇంకా కొన్ని బర్డెన్స్ ఉన్నాయండి, ఆ బర్డెన్స్ పూర్తి అయితే మీతో యాత్రలకు వస్తానండి. వీడి బతుకంతా ఈ బర్డెనే. ఈలోపు వీడు వెళ్ళిపోతాడు. ఇంక ఎప్పటికి పూర్తవుతాయి ఇవి? నీ ఆయువు ఎంత? కళ్ళు మూసేలోపు కన్ను తెరిచేలోపు నీ ఆయువు క్షణక్షణం వెళ్ళిపోతుంటే నెక్స్ట్ ఇయర్ చూస్తానండి, ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తానండి అంటే ఎక్కడవుతుందండి? ఈ ఏడాదండి మా అబ్బాయి పిలిచాడండి, ఆ తర్వాత ఏడాదండి మా అమ్మాయి పిలిచిందండి, ఆ తర్వాత మనవడు పిలిచాడండి, మనవరాలు పిలిచిందండి. అబ్బెబ్బెబ్బే మా మనవడు మనవరాలు కొడుకు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ పండగకు వస్తారండి, కాబట్టి ఈ పండగ రోజుల్లో యాత్రలకు రాలేనండి. మరి వీడికి వరకొచ్చే టైంలో నేను పెట్టగలను. ఆ టైంలో పెడితే సరే అబ్బే అన్నీ ఖాళీగా ఉన్నాయనుకున్న టైంకి వేడి వచ్చేసిందండి. పోనీ వేడి లేకుండా చల్లదనం పెడితేనే అబ్బే మందంలో జనవరిలో కొంచెం చలి ఎక్కువ అండి. పోనీ చలి వేడి కాని ప్రదేశంలో పెట్టామనుకోండి, అబ్బే మందంలోనండి గుడి దగ్గర బాత్రూమ్ లేదండి. పోనీ కష్టపడి ఇందాక చెప్పినట్టుగా డొనేషన్లు వసూలు చేసి మంచి బాత్రూమ్ కట్టి అంతా కట్టారనుకోండి, అంతా బాగానే ఉంది కానండి ఆ కుర్చీలు, మీ కుర్చీ ఏమో బాగుందండి, మా కుర్చీ ఏమో డొక్కు కుర్చీ వేశారండి. అంటే ఇప్పుడు నేను చెబుతున్నామని నాకు జరిగినవి చెబుతున్నాను. అందుకనమాట నాకు కొంతమంది మహానుభావులు నెత్తిమీద దేవతల శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఇలా ఏదో రకంగా తప్పించుకుంటారు. మీరు ఏం చెయ్యండి, కింద కూర్చోమంటే కూర్చోలేరు, కుర్చీ మీద కూర్చోమంటే ఇలాంటి కుర్చీ కావాలి, ఇలాంటి కుర్చీ ఇస్తేనేమో కొంచెం కాళ్ళు ఇంకొంచెం ఇలా పెట్టుకుని ఇలా ఉంటే బాగుండండి. ఇంకా నయ్యం మంచం వేసి పడుకోబెట్టి వినిపించమని లేదు, అదొకటే అదృష్టం. అది కూడా అడిగేవాళ్ళు ఉంటే ఇక చెప్పక్కర్లేదు. ఏం చెబుతాం కాలప్రభావం కాకపోతే. కాబట్టి సాధకుడికి జీవితంలో అనుక్షణం విలువైందని గ్రహించి సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం లేకపోతే చేసుకోవాలి. అందుకే తన వృత్తి చేసుకుంటూ ఆ వృత్తిలో కూడా అనుక్షణం భగవన్నామం చేసి తరించిన వాళ్ళు ఎంతమంది లేరు. మాంసం అమ్ముకుంటూ కూడా ధర్మవ్యాధుడనేవాడు ఆ మాంసం కొట్టు దగ్గరే హరిస్మరణ చేసి తరించాడు. కల్లుకొండలో కళ్ళు అమ్ముకుంటూ తరించిందని చెప్పారు, అందులోంచి పుట్టింది కాబట్టి సురాభాండేశ్వరుడు ఆయన. మొదటి రోజు చెప్పారు కాబట్టి ఆ కథ వినండి అంతే. మళ్ళీ ఇంకోసారి ప్రతి వ్యక్తి ఏదో ఒక రీతిలో మార్గం వెతుక్కోవాలి. మార్గం నీ దగ్గరికి రాదు, నువ్వు మార్గాన్ని వెతుక్కోవాలి. కానీ ఇక్కడికి రావడానికి సిమెంట్ రోడ్డు మీరు వేసుకోవాలి, కానీ సిమెంట్ రోడ్డు నా అంతటి నేనే వచ్చి పడిపోతాను అంటుందా? అందో. అలా అంటే మనం ఎప్పుడో బాగుపడతాం. నాయన కొంతమంది చేసుకున్న కర్మం ఇలా అనుభవించక తప్పదు అని అద్భుతంగా చెప్పాడండి. పక్షి అయితేనే కుంజలుడు కొడుకు వంకతోటి మనందరికీ సందేశం ఇచ్చాడు. కర్మము అన్నిటికి నికోడ కారణంబు పుణ్యకర్మంబునను పొందు పుణ్యకర్మంబునను దేహి పొందు సుఖము కాంచును విషాదము పాపకర్మమునను కాంచును విషాదమును పాపకర్మమునను. అన్నిటికీ మూల కారణం కర్మమే. ఒక స్థాయి దాటి పాపపు వస్తువులు అమ్మితే ఆ పాపపు వస్తువులు అనారోగ్యం తెచ్చిపెడతాయి. ఒక స్థాయి దాటి ఎక్కువ పుణ్యం చేస్తే సుఖ ప్రారంధం పట్టుకుంటుంది. అంటే ఎక్కువ పాపం చేస్తే దుఃఖ ప్రారంధం, ఎక్కువ పుణ్యం చేస్తే సుఖ ప్రారంధం. ప్రారంధం కూడా మళ్ళీ సుఖ ప్రారంధం దుఃఖ ప్రారంధం అని ఉంటాయి. మరీ ఎక్కువ పుణ్యం చేస్తే వద్దన్నా సరే సుఖాలు వచ్చి పడిపోతాయట. వాడు బాబోయ్ అన్నీ విడిచిపెట్టి అడవిలో కూర్చుందామన్నా వాడికి సుఖం వస్తుంది. నేను ఇక్కడ నుంచి నడిచిపోతాను బాబోయ్ అపార్ట్మెంట్ కన్నా వీడికి ఏసీ గారే వస్తుంది. అంటే సుఖ ప్రారంధం అంటారు దీన్ని. ఎప్పుడో పూర్వజంలో చేసిన పుణ్యం వీడికి సుఖ ప్రారంధం. ఒక్కొక్కడు బాబోయ్ నేను కారు ఎక్కి పెడతానంటే వాడి కర్మ వాడికి నడకే వస్తుంది, అది దుఃఖ ప్రారంధం. ఇది కూడా ఒక ప్రారంధం అన్నారండి. అసలు ఎంత గొప్ప సాధన అంటే మీలాంటి మహాత్ములు తప్పక వింతేరాలి ఎప్పుడు నిత్య సాధనలో ఉన్న వాళ్ళకి. ఒక గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ. ఔరంగజేబు తండ్రి షాజహాన్ దగ్గర ఒక మంత్రి గారు ఉండేవారు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన దగ్గర కూడా ఎక్కువ మంది ఏమిటో తెలియదు కానీ ఓ బ్రాహ్మణోత్తములనే ఎక్కువగా ప్రధానులుగా పెట్టుకునేవాడు. షాజహాన్కి వాళ్ళ మీద నమ్మకం. అక్బర్ దగ్గర అలాగే అష్టప్రధానులు ఉన్నారు, అలాగే షాజహాన్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడికెడితే అక్కడ సుఖాలు వచ్చేవి. ముందు ఓసారి ఓ సన్యాసి వచ్చాడు. ఈ మంత్రి గారు, రండి మీలాంటి మహానుభావులు మా అదృష్టవశాత్తు వచ్చారు, భోజనం తినండి అంటే, నేను భోజనం తినడానికి రాలేదు దౌర్భాగ్యుడా, తురకాడ దగ్గర ఏమో మంత్రిగా పనిచేస్తావా, ఈ డబ్బులు సంపాదిస్తావా, ఈ తిండి ఏమిటి, చిచ్చి ఇవన్నీ విడిచిపెట్టి నాతో పాటు అడుగుకి వచ్చి తపస్సు చేసుకో అన్నాడు. నేను ప్రయత్నం చేశానండి,
కానీ నా వల్ల అవ్వడం లేదు, నాకు సుఖప్రారంధం అని ఒకటి ఉన్నది, అందువల్ల అడవికి వెళ్ళి తపస్సు చేయలేను, అంతఃపురంలోనే శివాలయం కట్టుకుని పూజ చేసుకుంటున్నానండి రహస్యంగా అన్నాడు. అన్నీ ఇలా కబుర్లు చెబుతావు, నాతోరా నీ సుఖప్రారంధం తొలగిస్తానన్నాడు. అనగానే అప్పుడు తమాషా జరిగింది. సరే మీరు అంటున్నారు కదా, ఈ మంత్రి పదవి వదిలి మీతో వచ్చేస్తున్నానండి అన్నాడు. సన్యాసితో పాటు ఈ మంత్రి గారు అన్నీ విడిచిపెట్టి రాత్రికి రాత్రి చీకట్లో ఆయన ఇచ్చిన కాషాయ వస్త్రాలు ధరించి బయలుదేరాడు. అడవిలో కొంత దూరం నడిచాక సన్యాసి కంటే అడవిలో నడవడం అలవాటు ఉంది. వీడు రోజు అంతఃపురంలో సుఖంగా ఉండడానికి అలవాటు పడడం వల్ల, ఏనుగుల మీద రథాల్లోనూ గుర్రాల్లోనూ వెళ్ళడం వల్ల, పల్లకీలో వెళ్ళడం వల్ల నడక అలవాటు లేక నానాయాత్ర పడిపోయి చెమటలు పట్టాయి. చూసావా, అందుకే ఎప్పుడు సుఖం పొందకూడదు అంతఃపురాల్లో, ఇలా నడుస్తూ ఉంటే లాభం, నడక లేక పాడైపోతున్నావు అని ఈ సన్యాసి తెగతిట్టాయన్ని. ఇకనైనా నాతో జాగ్రత్తగా వస్తే నీకు నడక నేర్పుతాను అంటే, అలాగేనండి, ఈ మాత్రం నడక్కి నీరసం వచ్చేసింది, ఆకలి వేసేస్తుంది అన్నాడు. మా అది పట్టుమని 5 వేళ్ళు నడవకుండా ఆకలి అంటావా, ఈ చెట్టు కింద కూర్చోయే, నేను వెళ్ళి పక్కనే కోయిగూడు ఉంది అక్కడికి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను అని చెట్టు కింద కూర్చోబెట్టి ఈ సన్యాసి గారు గూడానికి వెళ్ళాడు. ఆ గూడెమేమో ఎక్కడో 5 కిలోమీటర్లు అనుకుంటే ఇంకా చాలా దూరం ఉంది. వెళ్ళి చాలాసేపటికి కొన్ని పళ్ళు పోగేసుకుని వచ్చాడు. ఈలోపు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఎప్పుడో తెల్లవారుజామున చెట్టు కింద మంత్రి గారిని వదిలిపెట్టిన ఈయన వచ్చేసరికి మధ్యాహ్నం. ఈలోపు ఏం జరిగింది తెలుసా, ఆ చెట్టు చుట్టూత 200 ఏనుగులు, 500 గుర్రాలు, కొన్ని రథాలు, ఒంటెలు, నానా పరివారం, కశ్మలం, జనం, హడావిడి, వంటవాళ్ళు, ఈ గందరగోళం అంతా ఉంది. ఈ సన్యాసికి మతిపోయింది. నేను ఏమన్నా దారి తప్పాను అనుకుంటుంటే, ఆ దూరంగా ఉన్న సన్యాసిని ఇలా పంపించండి అని ఎవరో అన్నారు. చూస్తే ఎదురుగుండా పెద్ద సింహాసనం, ఆ సింహాసనంలో మంత్రి గారు కూర్చున్నారు. ఈయన ఇదేమిటో అనుకుంటుంటే సన్యాసిని తీసుకొచ్చారు. సన్యాసి రాగానే ఏమిటి మంత్రి ఇది అని అడిగితే, ఏం చెప్పనండి, అలిసిపోయి చెట్టు కింద పడుకున్నాను, ఎంతలో మా షాజహాన్ గారికి కప్పం కట్టడం కోసమని ఈ సామంతరాజు గారు బయలుదేరారండి కాకతి సామ్రాజ్యం నుంచి. అలా బయలుదేరిన ఈయనకి ఈ చెట్టు కింద పడుకున్నాను, ఏం కనిపించాను, ఆయనకి నేను ఎవరో తెలుసు, అయ్యో ఇంత మహామంత్రి గారు ఈ చెట్టు కింద ఒంటరిగా ఉన్నారేమిటా అని వెంటనే కుటీరం వేయించేసి ఈ సింహాసనం వేసి నాకు నలుగు పెట్టి స్నానం చేయించి పిండి వంటల భోజనం సిద్ధం చేసి పెట్టారండి, ఇదే సుఖప్రారంధం అండి అన్నట్ట. అడవిలో ఉన్నవాడికి సుఖంలో వస్తుంది. వీడికి మతిపోయింది. నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నేను సన్యాసిని, నేను అంతఃపురంలోనూ నా కర్మ ఇంతే, కానీ నీకో అడవిలోకి వచ్చిన అంతఃపురం అవుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా సురాభాండేశ్వరుడికి పొలాల మధ్యలో గుడి వస్తుంది, గుడి యోగం లేని వాడికి గుడి కూడా వాడి బతుక్కి మళ్ళీ ఎందుకు పనికిన దడైపోతుంది, అలా కూలిపోతున్న దడైపోతుంది. అందువల్ల ప్రారంధం అనేది అనుభవించి తీరాలి. ఎన్ని కబుర్లు చెప్పినా, ఒరే నువ్వు నడవరా బాబు అన్న వాడికి ఆ నడిచే యోగం లేకుండా ఎవడో ఒకటి ఎక్కించి తీసుకెళ్తాను, నేను చూస్తున్నాను చెప్తున్నాను ఈ మాట. ద్వారకా తిరుమలకి 40 కిలోమీటర్లు నడవడానికి వెళ్ళేవాడిని. దారి పొడుగుతా మీరు చెబితే నమ్మరు, ఎవడో ఒకటి కారులో ఆగడం, గురువుగారు మీరు నడవడం ఏమిటని బలాత్కారంగా జబ్బట్టుకుపోయి అందులో కూర్చోబెట్టి తీసుకుపోయేవారు. నా నడక భగ్నం అయిపోయేది. చివరికి బాధపడలేక ఈ మధ్యన అర్ధరాత్రి రహస్యంగా చీకట్లో ఫ్యాంటు షర్టు ఇన్షర్టు వేసుకుని, మళ్ళీ అది కూడా జీన్స్ ప్యాంట్ వేసుకుంటే గుర్తుపట్టడని నెత్తి మీద టోపీ పెట్టుకు వెళ్ళడం మొదలెట్టాను. అయినా సరే ఒక పాపి ఈ టోపీ తీసేసి గుర్తుపెట్టేశాడు. మీరు ఏ ప్యాంట్ వేసుకోండి, ఏ చొక్కా వేసుకోండి, మీరు మా గురువు గారేనండి, మిమ్మల్ని మర్చిపోతామని స్కూటర్ మీద ఎక్కించి పట్టుకుపోయాడు. భగవంతుడు కొన్ని యోగములను పెడతాడు. నువ్వు ఎంత గింజుకుని నడిచి ఆయన దగ్గరికి వెడదామన్నా వెళ్ళలేవు, కారు ఎక్కి వెడదామంటే కారు రాదు. అంటే ఏ యోగము, ఏ ప్రారంధం ఉందో ఆ ప్రారంధం ప్రతి వ్యక్తి జీవితంలో అనుభవించక తప్పదు. ఈ ప్రారంధమును తప్పించుకోవడానికి సంపూర్ణముగా గురుపాద శరణాగతి తప్ప మరొకటి లేదు. ఉన్నంతలో సత్కర్మాచరణ చేయడం వల్ల ఇప్పుడు కాకపోతే వచ్చేసరైన సుఖ ప్రారంధం నుంచి మోక్షం పొందవు. సుఖ ప్రారంధం మంచిది దుఃఖ ప్రారంధం కంటే. భగవంతుడి దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళినా మొత్తం మీద దర్శనానికి వెళ్ళగలుగుతున్నావుగా. కాబట్టి సత్కర్మాచరణ తప్పక చేసి తీరాలి. పుణ్యకర్మ చేస్తే దేహి సుఖం పొందుతాడు, పాపకర్మ చేస్తే ఆ విషాదం అలాగే పొందుతాడు. కనుగొని స్థూల సూక్ష్మములైన ధర్మముల్ శాస్త్ర విజ్ఞాన విలోచనము చేత కర్మంబున నరింపగా తగు జంతువు సలుపగారాద విచారముగను. స్థూలము సూక్ష్మము అని ధర్మము 2 రకాలు. అందుకే ఏది స్థూల ధర్మమో ఏది శాస్త్ర ధర్మమో తెలుసుకుని బాగా ఆలోచించి శాస్త్ర విజ్ఞానంతో ఓ పని చెయ్యాలి. అంటే ఈ పని చేయటం వల్ల
చిన్న ఫలితం వస్తుందా, పెద్ద ఫలితం వస్తుందా? స్థూలం సూక్ష్మం అంటే ఏమిటి? స్థూలం అనే ఒక పని చేసామంటే దానివల్ల ప్రమాదం కానీ లేక లాభం కానీ రెండు ఎక్కువగా వస్తాయి. కొన్ని పనులు చేస్తే లాభము కొండంత లాభం వస్తుంది, లేదా నష్టము అలాగే వస్తుంది. దానికి ఏమని పేరు? స్థూల ధర్మం. సూక్ష్మధర్మం చేస్తే అన్ని ఫలితాలు కొంచెం కొంచెమే వస్తాయి, ఎక్కువ నష్టము రాదు, అలాగే ఎక్కువ లాభము రాకపోవచ్చు. దీన్ని తెలుసుకుని, ఓహో నేను నందీశ్వరుడి మీద కాలు పెడితే దానివల్ల భవిష్యత్తులో కుంటివాణ్ణి అయిపోతానని ఆలోచించి ఎప్పుడు అలాంటి వాటి మీద కాళ్ళు పెట్టకూడదు. ఆలయంలో దేవుడికేసి అలా కాళ్ళు చాచి పెట్టుకోకూడదు, పెడితే దీనివల్ల ప్రమాదం అని తెలుసుకోవాలి. ఇవన్నీ ధర్మములు. ఏ ధర్మము ఎక్కడ ఎలా ఆచరిస్తే దేనివల్ల ఫలితమో పెద్దల ద్వారా తెలుసుకుని తన బుద్ధితో కూడా ఆలోచించి కర్మాచరణ చెయ్యాలి. అవిచారముగను సలుపరాదు కర్మం. ఆలోచించకుండా ఏ పని చెయ్యకూడదు. అవిచార్యం అకర్తవ్యం, కర్తవ్యం సువిచారయేత్. అవిచారం అకర్తవ్యం అంటే ఏ పనైనా ఆలోచించకుండా చెయ్యకూడదు. ఏ పని చేసినా బాగా ఆలోచించాలి. ఓ పని చేసే ముందు ఈ పని చెయ్యగలమా, లేదా దీనివల్ల లాభమా నష్టమా, ఎటువంటి ఫలితం వస్తుంది అని ఆలోచించి చెయ్యాలి. కర్తవ్యం సువిచారయేత్, ఇది కొంచెం మంచి మాట. ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యి. ఎంత ఆలోచించి చేసినా కొన్ని కర్మలు ఉంటాయి, ఇక అవి తప్పవు. ఎట్టి విత్తనమును పెట్టున భూమిలో కాంచు నట్టి ఫలంబే కరషకుండు. నువ్వు భూమిలో ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది. మామిడి టెంక నాటి యాపిల్ చెట్టు రాలేదా అంటే ఎలా వస్తుంది? వరి విగ్గింజలు చల్లితే వరిధాన్యమే వస్తుంది, గోధుమ రమ్మంటే రాదు. పాపం చేసి సుఖం రావాలన్నా రాదు, పుణ్యం చేసి దుఃఖం రావాలన్నా రాదు. నీ విత్తనములు నీకు తగిన ఫలితం ఇస్తాయి. మళ్ళీ వీటిల్లో కూడా అదనెరిగి చేసిన కర్మలు ఎక్కువగా బాగా వస్తాయి. ఉదాహరణకి చెప్పనా, అభిషేకం శివుడికి ఎప్పుడు చేసినా పుణ్యమే. అదే రాహుకాలంలో చేసిన అభిషేకం 100 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. మాస శివరాత్రి నాడు చేస్తే 1000 రెట్లు ఫలితం ఇస్తుంది ఈ అభిషేకమే. మహాశివరాత్రి నాడు చేస్తే అయుత ఫలితం అంటే 10,000 రెట్లు ఫలితం ఇస్తుంది. ఈ అభిషేకమే శివరాత్రి నాడు కాశీలో చేస్తే అనంత ఫలితం ఇస్తుంది. గురువుల సన్నిధానంలో చేస్తే ఇక ఆ ఫలితం ఇంతంతని చెప్పలేం, పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఏసీ మిషన్ ఉంది, తేలిగ్గా చెప్పాలంటే వేసవి కాలంలో అయితే ఆ ఏసీ ఆన్ చేసుకుంటే సుఖం పొందుతాం, కానీ రాత్రి గజగజలాడిపోతుంటే చలి, ఆ సమయంలో ఏసీ రూమ్ ఇచ్చారు కదా అని పాపం లింగయ్య గారు అది వేసేసుకుంటే అనవసరంగా కరెంటు తగలెట్టడమే తప్ప సుఖం ఉండదు, దుఃఖం వస్తుంది పైగా. కాబట్టి అదనెరిగి కాలము నెరిగి చేసిన పనియే తగిన ఫలితం ఇస్తుంది. అనవసర కాలంలో చేయకూడదు. వేసవికాలంలో ఏసీ ఇష్టం, చలికాలంలో వెచ్చదనం కావాలి. మంచినీళ్ళు బాగా ఉన్న చోట తిండి కావాలి, తిండి ఉన్న చోట మంచినీళ్ళు కావాలి. ఏది అవసరం అది ఇవ్వాలన్నమాట. అలా చేయడమే జ్ఞాని అయిన వాడు చేసే కర్మకాండ. అలాంటి కర్మములు మనిషిని తరింపజేస్తాయి. కర్షకుడు కృషి ఫలం పొందినట్లుగా కర్త తాను చేసిన కర్మఫలం పొందుతాడు. ఇప్పుడు తాను పొందుతున్న సుఖదుఖాలు తాను కల్పించుకునినవే కానీ మరెవ్వరూ కల్పించలేదు. మరి సుఖదుఖాలు రెండూ పొందకుండా ఉండాలంటేనో ఇది కొంచెం సులభమైన మార్గమే, కానీ కష్టమైన మార్గం. నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా ఈ ఫలితం నీకు అక్కర్లేదు అనుకో. అప్పుడు నువ్వు వచ్చే జన్మలో మంచి వల్ల సుఖాలు పొందడం, చెడు వల్ల దుఃఖములు పొందడం ఈ రెండూ ఉండవు. ఎప్పుడు ఫలములయడ బ్రహ్మార్పణ కలనపరుడైతే. బ్రహ్మార్పణ వస్తు ఉత్తిన నాలికతో అండం కదనమాట. నువ్వు ఎవరికి రూపాయి ఇచ్చినా సరే శివార్పణ వస్తు అను, అప్పుడు నీకు దానం చేసిన ఫలితం రాదు. శివుడికి ఇచ్చిన ఫలితం వస్తుంది, అప్పుడు కైలాసానికి పోతాం. హరి సమర్పణ వస్తు అను, అప్పుడు నువ్వు పద్మాగర్ గారికి ఇచ్చినట్టు అవ్వదు, హరికి ఇచ్చినట్టు అవుతుంది, అప్పుడు వైకుంఠానికి పోతావు. అబ్బే కాదండి, వాడికి 10 రూపాయలు ఇవ్వడం వల్ల నా ఆస్తి 10 కోట్లు పెరగాలనుకుంటే 10 కోట్లు పెరుగుతుంది, మళ్ళీ భూమి మీద పుడతావు, మళ్ళీ నీకు ఎవడోడు ఓట్లు వేయాలి. కాబట్టి అనుక్షణం కర్మం ఏమి చేసినా అది మనకి చెందకుండా చెయ్యాలి. కర్తూరాజ్ఞయ అని ఒకసారి ఇప్పుడు యశోదమ్మ గారి చేత పాడించుకుంటే మీకు అందులో కర్మ యొక్క ఫలితం ఏమిటో సక్రమంగా తెలుస్తుంది. అసలు కర్మ అంటే అది జడం, అది నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సాధ్యమైనంత వరకు జ్ఞానులు ఎప్పుడు కర్మ ఫలితం ఆశించకుండా చేయాలట. ఏ పని చేసినా ఇది నాకు సంబంధం లేదు, ఇదంతా ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకో, అప్పుడు నీకు సుఖం లేదు దుఃఖం లేదు. కానీ అలా అనుకోలేరు ఎక్కువ మంది. నేను దానం చేశాను అనుకుంటాడు, నేను దానం చెయ్యలేదు అనుకుంటాడు.
తనను తాను కర్తగా భావించడం వల్లే చేసిన పనులకి తగిన ఫలితాలు అనుభవించవలసి వస్తున్నది. భూలోకంలో చోళ దేశంలో సుబాహు అని ఒక మహారాజు ఉండేవాడు. చోళ దేశాన్ని పరిపాలించేవాడు. ఇప్పుడు తమిళనాడులో లేదు చోళమండలం. మంచి వీరులు ఉన్నారు చోళుల్లో. రాజరాజ చోళుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా తంజావూరులో బృహదీశ్వరాలయం కట్టించారండి. 900 సంవత్సరం నుంచి 950 వరకు 50 ఏళ్ల పాటు ఆలయం కట్టించారు. తంజావూరులో పెద్ద గుడి బృహదీశ్వరాలయం, అది చోళులు కట్టించిన ఆలయం అన్నమాట. అదంతా చోళమండలం. చోళుల్లో ఆడవాళ్ళు ఇలా పక్కకి ముడి పెట్టుకుంటారు, మగవాళ్ళు కూడా అంతే. ఇప్పటికి కూడా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఎంత బాగుంటుందో ఆ ముడి అన్నమాట. అసలు ముడి ఎట్టడం అంటే అది. చోళ దేశాన్ని సుబాహు అని ఒక రాజు పరిపాలించేవాడు. అతడు హరిభక్తుడమిత ధైర్యాన్వితుండు, ధర్మ పరిపాలన క్రియా తత్పరుండు. అతడు పరమ హరిభక్తుడు, నిత్యం హరిస్మరణ చేసేవాట. తింటుంటే హరి అనేవాడు, తాగుతూ ఉన్నా హరి అనేవాడు, ఏ పని చేసినా హరి సమర్పణగా చేసేవాట. నిత్యం హరి 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 అని నిరంతర హరినామ స్మరణ పరాయణుడై ప్రపంచాన్ని మర్చిపోయేవాడు ఆయన. ధైర్యం కలిగినవాడు, బాహుపరాక్రమం కలిగినవాడు, ధర్మక్రియా తత్పరుడు, నిత్యం మంచి పనులే చేసేవాడు అనమాట. ధర్మముతో కూడిన పనులే చేసేవాడు. ఇన్ని గుణాలున్నా ఆయనకు ఒక్క దరిద్రపు లక్షణం ఏమిటంటే దానంలో అన్నదానం అంటే చికాకు ఆయనకి. బంగారం దానం చేయి, చక్కగా వాడు చేతికి పెట్టుకుంటాడు కంకణం, మెడలో ఇలా గొలుసు వేసుకుంటాడు. ఈ బోడి పులుసుకే ఉంది, ఎవడికోడే వండుకుంటాడు, అదేం పెద్ద విశేషం. కాబట్టి అన్నదానం వేస్ట్ అనుకునేవాడు పాపం ఆయన. ఒక రోజున జైమిని అనే ఒకనొక పురోహితుడు, ఒక ముని ఆయన దగ్గరికి వచ్చాడు. చాలా గొప్పవాడు ఆ జైమిని. ఈ జైమిని కాదు, ఇది వ్యాస శిష్యుడు జైమిని కాకుండా ఇంకా పాతకాలంలో ఒక జైమిని అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన వచ్చి, మహారాజా, నీ అంత హరిభక్తుడిలో చంద్రుడిలో మచ్చ ఉన్నట్టుగా ఒక లోపం ఉన్నది, దానములు చెయ్యకపోవటం పరమదోషం. మానవలోకాధీశర దానమునకు సాటి అయిన ధర్మమునెందున్ కానము కావున చేయుము దానము పాత్రులైన ధరణి సురులకు. ఓ మహారాజా, దానం కంటే గొప్ప వస్తువు మరొకటి లేదు. నీ చేయి దానం చేస్తేనే శోభిస్తుంది. కాబట్టి అన్నిటిలోకి గొప్ప ధర్మం దానం చేయటమే. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ఈ రెండు చాలా తపస్సు వల్లే వస్తాయట. ఇతరులకి దానం చేయడం, ప్రేమగా మాట్లాడడం కూడా ప్రేమగా, వచ్చారా అన్నం తినండి అండం వేరు. పుల్ల విరిచినట్టుగా మాట్లాడతారు కొంతమంది, కర్మ. అమ్మో కఠినం అన్నమాట. అన్నం తింటావా, కర్రతో నెత్తి మీద కొట్టనా అంటే అదేమన్నం తింటాడు వాడు, నువ్వు తినకపోతే చచ్చిపోతావు జాగ్రత్త అంటారు. అలా అన్నవాళ్ళు ఉన్నారు. నేను మా ఇంట్లో అన్నం పెట్టమన్నాను, కాదని వెళ్ళావా నీ కాళ్ళు విరిగిపోతాయి. ఈ కాళ్ళు విరగడం ఎందుకులేని తిని చచ్చిపోతాడు వాడు. అలా ఉండకూడదు. ప్రియముగా అందరూ హాయిగా చూడండి ఆవిడ ఎంత ప్రేమగా మాడుతుందండి, ఇదిగో మీరు అందరూ ఇక్కడ వంటలు చేసాను తినెళ్ళాలి సుమా అంటే ఆ ప్రేమకు లొంగిపోతాం మనం. అందువల్ల అన్నిటికంటే 2 లక్షణాలు గొప్పవి జీవితంలో. ఒకటి దాతృత్వం, రెండోది ప్రియవక్తృత్వం, ప్రేమగా మాట్లాడడం. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనేక ఆదరిద్రత. ప్రేమగా మాట్లాడితే జంతువులు కూడా వశమైపోతాయి. కుక్కను కూడా ప్రేమగా టామీ అంటే ఏమీ అని దగ్గరికి రాదు, చీపో అంటే కొరుకుతుంది అది. ఆవు కూడా ప్రేమగా పలకరిస్తే చక్కగా దగ్గరికి వస్తుంది. ఆవును ఎప్పుడో తెలియకుండా విసుక్కుంటే కొమ్ములతో పొడవకూడంతో పోడు పొడుస్తుంది. కాబట్టి అన్నిటినీ మనం ప్రేమగా వశం చేసుకోవాలి. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః. సకల ప్రాణులు ప్రేమగా మాట్లాడితే లొంగిపోతారు. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అదే మన కర్తవ్యం. ఇంకా ఇన్ని మాటలు అనవసరం, ప్రేమగా మాట్లాడటమే మన కర్తవ్యం. అయినా ఒక విషయం మాట చెబుతున్నాను అంటాడు అందులో చివరిలో, వచనే కాదరిద్రత. మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి? డబ్బంటే దానం చేయలేకపోవచ్చు పిసినిగొట్టుతనంతో, మెడలో ఉన్న గొలుసు చూస్తూ చూస్తూ దానం చేయలేకపోవచ్చు పేనాశితనంతో, లేదా చూస్తూ చూస్తూ ఇంత అన్నం ముద్ద పెట్టలేకపోవచ్చు
తనకు కావాలనే కోరికతో. కానీ ప్రేమగా మాట్లాడడానికి అది ఎన్ని మాటలు మాట్లాడినా దారిద్ర్యం లేదు, కొంప మొలగదు కదా. అందుకని బాగున్నారా, హాయిగా కూర్చోండి, మా ఊళ్ళోకి వచ్చాక అన్నం తినకుండా వెళ్ళకూడదు, హాయిగా అందరూ భోజనం చేయండి, అపార్ట్మెంట్లో కావాలంటే తలకో రూము ఇస్తాం, మా జీప్ ఉంది పొలేరోలో పొలేరుమంటూ వచ్చేసి పడిపోనండి అని ప్రేమగా మాట్లాడితే అందరూ హాయిగా ఉండిపోతారు. చెచ్చే మీరంతా మీ ఇష్టోత్తరుడు వచ్చేస్తారా అని తిడితే మళ్ళీ వచ్చే జన్మలో ఒక్కడు రాడు ఇక్కడికి. ఎందుకు చెబుతున్నానంటే జైమిని చెప్పిన మాట దానము చెయ్యి, ప్రేమగా మాట్లాడు, అంతకంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. కొందరు పఠించుచుందురు విడిచి నిద్రాహారములను ద్రవ్యంబు కొరకు. దానం ఎందుకు చేయాలో చెబుతున్నాడు ఇప్పుడు జైమిని. డబ్బు చాలా అవసరం కొందరికి, అందుకని కొందరు ఏం చేస్తారు, నిద్రాహారాలు విడిచిపెట్టి డబ్బు కోసం చదవడం మొదలెడతారు. అది వేదం అవ్వచ్చు, పురాణం అవ్వచ్చు, లేదా బిఈడి ట్రైనింగ్ అవ్వచ్చు, ఏదైనా రేపు పొద్దున ₹1 సంపాదించుకోవాలని ప్రాణం విడిచిపెట్టేసేనే చదువుతారు. పాపం ఇంత కష్టపడి విదేశాలకు ఎందుకు పోతున్నారండి మన వాళ్ళు? ఎడ్యుకేషన్కి డబ్బు కోసమే కదా మరి. కాబట్టి ద్రవ్యం కోసం నిద్రాహారాలు కూడా విడిచిపెట్టి చదువుతారు కొందరు. కొందరు సేవించుచుందురు అల్పుల లేని అవమానమనక ద్రవ్యంబు కొరకు. ఇది ఇంకా గొప్ప మాట. మరి కొంతమంది పరమ నీచుడి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేస్తారు డబ్బు కోసం. డబ్బు కోసమే కదా వాడి దగ్గర ఉద్యోగం చేయడం, లేకపోతే వాడు ఆ దౌర్భాగ్యుడు ఏమిటి, వీడిని తిట్టడం ఏమిటండి. బాగా ఎంఏ బిఈడి చేసిన వాడు, కష్టపడి చదువుకున్న ఒక పండితుడు ఓ చోట ఉద్యోగం చేస్తున్నాడు, అది కూడా రిటైర్ అయ్యాక కర్మ. వాడేమో 10 అయితే తలుపు మూసేస్తాడు, వాడు నోటుకు వచ్చినట్టు తిట్టడం, నీకు లీవ్ ఇవ్వనండం. అయినా ఎందుకు దరిద్రం కర్మ అంటే, కొందరు సేవించుచుందురు అల్పులనేని అవమానమనక ద్రవ్యంబు కొరకు. అవమానం అనుకోకుండా ఈ ద్రవ్యం కోసం ఆ దౌర్భాగ్యాన్ని సేవిస్తారు కొందరు. కొందరు కృషి చేయుచుందురు శ్రమమెంతయైనను సైచి ద్రవ్యంబు కొరకు. మరి కొంతమంది ఎంత కష్టమైనా సహించి వ్యవసాయం చేస్తారు డబ్బు కోసం. కొందరు కావించుచుందురు చేయరానట్టి పాపములు ద్రవ్యంబు కొరకు. మరి కొంతమంది చెయ్యరాని మహాపాపాలు చేస్తున్నారు ద్రవ్యం కోసం. కొందరడవులలో చచ్చుచుందురు అబ్ధులందు కొందరు పడుచుందురు అర్థమునకు. కొంతమంది అడవుల్లో పడతారు, అడవుల్లో ఉండే రకరకాల వస్తువులు తీసుకొచ్చి అమ్ముకుని డబ్బు సంపాదిద్దామని ఆ వంకతో చచ్చిపోతున్నారు కూడా. అడవులలో ఉన్న సంపదలను దోచుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది లేరు. అడవుల్లోకి వెళ్ళి అక్కడ కొండలు పగలగొట్టి వాటిని కూడా అమ్ముకుని బతికేవాళ్ళు కొందరు ఉన్నారు. సముద్రంలో కూడా పడుతున్నారు కొంతమంది, సముద్ర జల జంతువులతో బతుకుదామని. అంటే వేటలకు వెళ్ళి పడవల్లో ఎంతోమంది ప్రాణం పోగొట్టుకోవట్లా, అయినా డబ్బు కోసం అలా వెడుతూనే ఉన్నారు, సముద్రాల్లో పడుతున్నారు. ప్రియములకు ప్రాణములు కూడా తృణములట్లు విడుచుచుందురు కొందరు విత్తమునకు. ఎంతో ఇష్టమైన తన ప్రాణాన్ని బలిపెట్టి డబ్బు సంపాదిస్తాడు కొంతమంది. అది నిజమే. ఇప్పుడు పై నుంచి కిందకి, విమానంలోంచి కిందకు దూకేవాళ్ళు ఉన్నారు కొందరు. ఈ సాహసం చేస్తే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళొచ్చట, బోల్ డబ్బులు వస్తాయట. ఈలోపు చచ్చిపోవచ్చు కదా వాడు. లేదా నీళ్ళల్లోకి డైవన్ చేస్తాడు ఒకడు, కొండలెక్కి దూకుతాడు ఒకడు, నేను ఒంటికాలి మీద నిలబడతానని ఒకడు, ట్రాక్టర్ ఎత్తుతాను ఒకడు, లాగుతానని ఒకడు, రైలు లాగుతానని ఒకడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రాణం పణంగా పెట్టైన విత్తము సంపాదించడం కోసం. కాబట్టి డబ్బు చాలా విలువైనది. దానికోసం ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు కక్కుర్తి పడుతూనే ఉంటుంది. అందుకని బుధులైన వాళ్ళు ఏం చేయాలి? అయ్యో ద్రవ్యం కోసం ఇంతమంది జనం అల్లాడుతున్నారు గనక వీలున్నంత వరకు మన ద్రవ్యాన్ని ఇతరులకు ఎంతో కొంత దానం చేద్దాం. అప్పుడే మన ద్రవ్యం మనల్ని ప్రాణం పోకుండా కాపాడుతుంది. అంటే మన ద్రవ్యాన్ని గుడికి చుట్టూతో గోడ పెట్టడానికో, గుళ్ళో మంచి ఆలయం కట్టించడానికో, శౌచాలయం కట్టించడానికో, బోరు వేయడానికో, లేదా ఇంకో ప్రతిష్టకో, ఇంకో దానికో ఇలా వాడదాం అనుకోవాలి.